హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్టాలిన్. వెల్కమ్ టు స్టాలిన్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనం గతంలో చాలా వీడియోలు ఏంటంటే చైనా వస్తువులు వాడకూడదని అయితే చెప్పుకున్నాం కదా. సో మనం మొత్తం అన్ని రకాలు కూడా చైనా మీద డిపెండ్ అయ్యాం కాబట్టి మనం ఇప్పుడు చైనా వస్తువులు ఆపితే మన దగ్గర ప్రొడక్టివిటీ అనేది ఉండదు. సో ఇదే నేను గతంలో చాలా వీడియోలు అయితే చెప్పాను. సో ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనం వచ్చేసి మన ఇండియాలో ప్రొడక్ట్ అనేది పెంచుకోవాలి ముందు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. దానికి సంబంధించిన అనమాట టిక్ టాక్ సంబంధించిన దాంట్లో మొత్తం కూడా గూగుల్ పే యాప్ స్టోర్ ఏదైతే ఉందో అందులో వచ్చేసి మొత్తం కూడా 1.7 సంబంధించినటువంటి రేటింగ్ అయితే పడిపోయింది. సో దానికి పోటీగా అయితే మనకు ఇండియా సంబంధించినటువంటి ఒక కొత్త యాప్ అయితే వచ్చింది. ఐఐటి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ అయితే ఈ యాప్ ని April 11 దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మొత్తం కూడా 4.7 అండ్ చాలా మిలియన్ సంబంధించిన డౌన్లోడ్స్ అయితే వస్తున్నాయి. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో ఇదైతే హల్చల్ చేస్తుంది. సో దాని పేరు వచ్చేసి మెట్రాన్ సంబంధించినటువంటి యాప్. సో ఈ మెట్రాన్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ వచ్చేసి ఐఐటి స్టూడెంట్ ఈ చైనా యాప్ టిక్ టాక్ ఏదైతే ఉందో ఈ టిక్ టాక్ వ్యతిరేకంగా అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో అందులో భాగంగా వచ్చేసి ఈ టిక్ టాక్ సంబంధించిన దాంట్లో ఏమంటే సేమ్ ఈ టిక్ టాక్ ఎలా ఉంటుందో ఈ మెట్రో అనేటువంటి యాప్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. టిక్ టాక్ లాగే అన్ని వీడియో చేయొచ్చు, అన్ని చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిందే ఈ మెట్రోకి సంబంధించినటువంటి యాప్. ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అనేది ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటి తేడా ఈ టిక్ టాక్ మరియు మెట్రాన్ ఇండియన్ సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ కి ఏంటి తేడా అంటే ఇక్కడ వచ్చేసి సేమ్ రెండు ఒకటే. ఒక దాంట్లో చూసి ఒక దాంట్లో రాసిన వాడు వాని ముందు ఏం ఆన్సర్ ఉంటుందో వెనక దాంట్లో కూడా అదే ఆన్సర్ ఉంటుంది. వాడు ఎలా చేస్తే ఇది అలాగే ఉంటుంది అనమాట. సో రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి, కాపీ లాగే ఉంటాయి. టిక్ టాక్ సంబంధించిన మోడల్ గా ఏ యాప్ అయితే ఉందో అది ఇండియన్ యాప్, రెండు సేమ్ ఉంటాయి. ఇందులో ఏ మాత్రం కూడా తేడా ఉండదు. సో చాలా మంది అయితే దీనికి రేటింగ్ అయితే ఇచ్చారు. బట్ మనకు తగ్గటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు టిక్ టాక్ ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ వీడియోస్ కి అలవాటు అయిపోయిన వాళ్ళు చాలా మంది అయితే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకు ఈ యాప్ అయితే మనకు కొంతవరకు ఆల్టర్నేటివ్ అయితే ఉంటుంది. అండ్ ఇండియా యాప్ అవడం అనేది మనం కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే తేడా ఇక్కడ మనకు తెల్లతో సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించిన వీడియోలు అయితే మనకి ఇందులో కనిపించవు. ఒరిజినల్ గా మన ఇండియా సంబంధించినటువంటి యాప్ ఇది. సో దాంతో పాటు ఏంటంటే టిక్ టాక్ లో ఉన్నటువంటి ఎవ్రీ ఆప్షన్ ఉంటుంది. బట్ కొన్ని ఆప్షన్లు మాత్రం ఇందులో స్లో మోషన్ సంబంధించినవి మొత్తం జిగేల్ అయినటువంటి ఈ ఫీచర్స్ అయితే ఏముంటాయో అలాంటి ఫీచర్స్ అన్ని ఇందులోకి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. బట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. వీలైన తొందరగా దీనికి అప్డేట్స్ ఇచ్చేసి సేమ్ టిక్ టాక్ లాగా తీసుకొస్తారు. టిక్ టాక్ ని మర్చిపోలేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకు ఇది బెస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే దేశభక్తి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీ దేశభక్తిని చాటుకోవాలంటే ఖచ్చితంగా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అండ్ దాంతో పాటు పైన కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై బై. థ్యాంక్ యూ.